ఈరోజైతే నేను చికెన్ తయారు చేయబోతున్నాను. చికెన్ చూడండి ఎలా వాష్ చేసుకున్న తర్వాత చికెన్ కర్రీ అనేది కంపల్సరీ చేసుకోండి. చికెన్ చూడండి ఇప్పుడే కడిగాను. రోజు నేనైతే కుక్కర్లో ఎలా చేయాలో ప్రాసెస్ అనేది చూసేయండి. చికెన్ అనేది ఎలా చేసుకోవాలో చూసేయండి. ఆయిల్ పోసేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ లవంగాలు, విలాచీలు, దాచిన చెక్క, బగారాకు కంపల్సరీగా వేసుకోవాలి. చికెన్లో అనేది కంపల్సరీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉండాలి. ఈ 3 మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. చికెన్లో మాత్రం నాన్ వెజ్ స్మెల్ రాకపోకుండా ఉండాలి అంటే అవి వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి, కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చింది చూసారా. అలా వచ్చాక చికెన్ అనేది వేసుకోవాలి. చికెన్ అనేది వేసేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఇంకా ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్. అల్లం అనేది కంపల్సరీగా ఉండాలి. చికెన్లో అదే నాన్ వెజ్ కర్రీస్లో మంచిగా కలుపుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి ఎలా అయిందో. సేపు ఉంచాలి, ఒక 5 minutes వరకు కానీ పట్టాలి. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో ఆవిరి వాటర్ అనేది వస్తుంది. ఉడకాలి కదా మంచిగా. కుక్కర్లో ఎందుకు వేయాలని చెప్తున్నాను అంటే తొందరగా ప్రాసెస్ అయిపోతుంది. ఫంక్షన్స్ బిజీగా వచ్చేసరికి ఇంట్లో చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది కదా, అందుకు ఇలా వేస్తాను చెప్తున్నాను. నేను ఇలా చేసుకోండి. ధనియాల పొడి, చికెన్ మసాలా మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. దీంతో పాటు కూడా వేసుకోవచ్చు. 2 టమాటాలు వేసాను నేను మాత్రం. వేసుకోవాలి. నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసేయండి కదా, టమాటా వేసాక వాటర్ అనేది ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. ఇంకా లిడ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న ఒక 5 minutesకి విజిల్స్ అనేవి వస్తున్నాయి. కాకుండా 5 విజిల్స్, 1 kg వరకు 5 విజిల్స్ కంపల్సరీగా వస్తాయి. కానీ టేస్ట్ విధానికి వస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. మీకు ఎలాంటి టైంలోనైనా మీకు రిస్క్ లేకోకుండా ఇలా చేసుకోవచ్చు. చికెన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇది సెకండ్ టైం నేను మీకు చూపించాలని నేను ఈ ప్రాసెస్ మళ్ళీ చేస్తున్నాను. చికెన్ అనేది ఇట్లా మిక్సీలో చికెన్ మాత్రం చాలా మెత్తగా మంచిగా ఉడికింది. చూసేయండి ఎలా ఉంటుందో. మీకు చూపిస్తాను నేను చికెన్ ఎలా అయిందో. చూసేయండి మంచిగా మిక్స్ చేస్తుంది. చూడండి పీస్ తీస్తుంది మా మమ్మీ. ఇలానే ఫుల్ హీట్ అవుతుందో సరే ఎలా అవుతుంది, పీసులుగా వస్తుంది. ముక్క మాత్రం మంచిగా ఉడికిద్ది. ఇంకా ఇదే ఫ్రెండ్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ కర్రీ అయినట్లే. ఇంకా ఉడికిందంటే కర్రీ అయింది. అన్నీ వేసాము కదా ఇంగ్రీడియంట్స్ అనేది. చాలా బాగుంటుంది కర్రీ. ఇంకా దించేస్తుంది మా మమ్మీ. చూసేయండి చికెన్ మాత్రం మీరు ఇలా చేసుకోండి. ఎప్పుడైనా సరే మీకు ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ మీకు చికెన్ తీసుకొచ్చారనుకోండి, ఈ ప్రాసెస్ మాత్రం కంపల్సరీగా చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. 5 minutes అయితే కంపల్సరీగా ఉంచాలి. కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంకా చూసేయండి ఎలా ఉందో. చాలా బాగా కనిపిస్తుంది. నిమ్మకాయ రసాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకోండి.